హైదరాబాద్ కూకట్పల్లిలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి బతుకమ్మ వేడుకలు ఆరంభంగానున్నాయి. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం కూకట్పల్లిలో ఒకరోజు ముందుగానే ఉత్సవాలను ప్రారంభించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను తీసుకొచ్చారు. బతుకమ్మ పాటలకు ఆడిపాడుతూ సంబరాలు చేసుకున్నారు మహిళలు. ఈ రోజు నుంచి ఈ నెల 29 వరకు బతుకమ్మ సంబరాలు కొనసాగుతాయన్నారు నిర్వాహకులు. పైసలే తీసిండు ఓ అయ్యా అనుమరంగా చేతి మట్టి గాజులకి కళ్ళ గురికి తులిపేవో అవ్వా బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా ఆడబిడ్డల్ని చేర్చనే కన్నుల చందనా అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల. ఈ వేడుకల కోసము ప్రతి ఒక్కరు కూడా వారం 10 రోజుల నుంచే అందరు కూడా కష్టపడి ఇక్కడ ఏర్పాట్లు చేయడము అందరిలో ఉత్సాహం నింపడం జరుగుతుంది. ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మకు బాగా కూడా విశిష్టత పెరిగింది. మన రాష్ట్రంలోనే కాక దేశ విదేశాల్లో కూడా బతుకమ్మ అంటే ఏంటిది అన్నది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. బతుకమ్మ అనేది ఒక తెలంగాణలోనే జరుపుకునే ప్రకృతికి సంబంధించిన పండుగలు అంటే అనేక విధాలుగా జరుపుకుంటారు, కానీ ప్రకృతిని ఆరాధించడం మాత్రం ఒక తెలంగాణలోనే మనం చూస్తాము. అది కూడా ఏ పూజ అయినా ఏ వ్రతం అయినా పువ్వులతో మనం పూజ చేస్తాం, కానీ ఒక తెలంగాణలో మాత్రమే బతుకమ్మను పువ్వులనే ఒక దేవతగా భావించి, ప్రకృతిని దేవతగా భావించి పువ్వులకే మనం పూజ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఎక్కడ చూడు బతుకమ్మ అనగానే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి బతుకమ్మ ఆడటము. ముఖ్యంగా పిల్లలు ఒకప్పుడు అంతరించిపోతుంది అనుకున్న బతుకమ్మ ఇప్పుడు పిల్లల్లో ఉత్సాహం నింపింది. ప్రతి వాడలా కూడా పెద్దల కంటే ఎక్కువ పిల్లలు ఆడటం జరుగుతుంది. ఇలాంటి సాంప్రదాయాలు కూడా మనం ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళాలి.